హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు. అతడి పేరు రవి. వయసు 35 ఏళ్ళు. అతనికి ఇద్దరు పిల్లలు, ప్రేమగా చూసుకునే భార్య ఉన్నారు. మనలో చాలామంది లాగే అతనికి కూడా పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి లోన్ ఈఎంఐలు, ఫ్యామిలీ ఖర్చులు, భవిష్యత్తు లక్ష్యాలు ఇలాంటివి చాలా బాధ్యతలు ఉన్నాయి. అందువల్ల అతడు ముందుగానే ఆలోచించి తనతో పాటు మొత్తం కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. అయితే కొంతకాలం పాటు అంతా బాగానే సాగింది. ఆ పాలసీ గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం కూడా అతనికి రాలేదు. కానీ ఒక రాత్రి అనుకోకుండా అతని భార్యకు ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి వచ్చింది. హాస్పిటల్ బిల్లు మొత్తం 4.5 లక్షలు అయింది. మామూలుగా ఇలాంటి సమయాల్లో చాలామంది తమ సేవింగ్స్ను ఉపయోగించాల్సి వచ్చేది, అప్పులు చేయాల్సి వచ్చేది, లేదా భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చేది. కానీ రవికి మాత్రం అలాంటి టెన్షన్స్ ఏవి రాలేదు. డబ్బు ఎక్కడ నుండి వస్తుందా అని టెన్షన్ పడకుండా అతను పూర్తిగా తన భార్య కోలుకోవడం పైన దృష్టి పెట్టగలిగాడు. వైద్య ఖర్చులు ఇన్సూరెన్స్ భరించగా అతని సేవింగ్స్ తన ఫ్యామిలీ భవిష్యత్తు కోసం అలాగే సేఫ్గా మిగిలిన్నాయి. దీనికి కారణం అతడు ముందుగానే తీసుకున్న ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ అనే పదాన్ని ఈ వీడియో చూస్తున్న చాలామందికి ఇప్పటికే తెలిసి ఉండొచ్చు. కానీ వారిలో చాలామందికి అది నిజంగా ఎలా పనిచేస్తుంది, దాని ప్రయోజనాలు ఏంటి అనే విషయం క్లారిటీగా తెలియకపోవచ్చు. కాబట్టి ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, రవి లాంటి ఫ్యామిలీలకు అది ఎందుకు ఉపయోగపడుతుంది, అలాగే మీ ఫ్యామిలీకి ఇది సరిపోతుందా లేదా, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క అసలు ఉద్దేశం ఏంటంటే మీకోసం ఒక పాలసీ, మీ భార్య కోసం మరొక పాలసీ, పిల్లల కోసం వేరే పాలసీలు ఇలాంటివి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఫ్యామిలీ మొత్తం ఒకే సమ్ ఇన్సూరెన్స్ను షేర్ చేసుకునే విధంగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి పనిచేసే ఒకే ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఇవ్వడం. దీన్ని ఇంటి రూఫ్ టాప్ మీద ఉండే నీటి ట్యాంక్తో పోల్చవచ్చు. ఎందుకంటే ఆ ట్యాంక్లో నీటిను ఆ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారు కాబట్టి. అయితే ఒకవేళ ఆ ఇంట్లో ఉండే ఎవరో ఒకరు ఆ ట్యాంక్లో ఉండే నీటిలో ఎక్కువ నీటిని ఉపయోగించుకుంటే మిగతా వారికి అందుబాటులో ఉండే నీరు తగ్గిపోతుంది. అయినప్పటికీ ఆ తర్వాత ఎవరు ఓవర్గా ఉపయోగించుకోకపోతే ఆ మిగిలిన నీరు అందరికీ సరిపోతుంది. అంటే ఉదాహరణకు వీడియో మొదట్లో చెప్పుకున్న రవి యొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటే అతనికి, అతని భార్యకి, అలాగే ఇద్దరు పిల్లలకి అంటే నలుగురికి కలిపి 15 లక్షల సమ్ ఇన్సూరెన్స్తో ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నాడు అనుకోండి. ఒకవేళ రవి హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ కోసం 5 లక్షలు ఖర్చు చేస్తే అప్పుడు ఆ పాలసీలో మిగిలిన 10 లక్షల కవరేజ్ని ఆ పాలసీ సంవత్సరం ముగిసేలోగా అతడు, అతడి భార్య, ఇద్దరు పిల్లలు వీరంతా ఉపయోగించుకోవచ్చు. అంటే ఒకే పాలసీ, ఒకే కవరేజ్ పూల్, కానీ మొత్తం ఫ్యామిలీకి ఫుల్ ప్రొటెక్షన్. ఇదే ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క స్పెషాలిటీ. అయితే రవి ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు కాబట్టి అతనికి మంచి ముగింపు వచ్చింది. కానీ రియాలిటీలో చాలా ఫ్యామిలీలు ఇప్పటికీ అలా ప్లాన్ చేసుకోవడం లేదు. హాస్పిటల్ బిల్లులు ఎంత ఖరీదైనవో అందరికీ తెలుసు. మెడికల్ ఎమర్జెన్సీలు ఎప్పుడు వస్తాయో చెప్పలేము అని కూడా అందరికీ తెలుసు. అయినా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేసరికి చాలామంది తర్వాత తీసుకుంటాను, వచ్చే నెలలో తీసుకుంటాను, నాకు అలాంటివి ఏవి జరగవులే అని వాయిదా వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మెడికల్ ఎమర్జెన్సీలు అనేవి ఎప్పుడు సరైన సమయం కోసం ఎదురు చూడవు. అవి వచ్చినప్పుడు కేవలం మీ ఆరోగ్యాన్ని కాదు, మీ సేవింగ్స్ని, మీ ఇన్వెస్ట్మెంట్స్ని, కొన్ని సందర్భాల్లో అయితే మీ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ను ఒక సాధారణ ఫైనాన్షియల్ ప్రొడక్ట్గా చూడకూడదు. మీరు కష్టపడి సంపాదించిన సంపదను, మీ ఆర్థిక భవిష్యత్తును కాపాడే ఒక మంచి సేఫ్టీ నెట్గా చూడాలి. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే నెలకు సుమారు 700 నుండి 900 ప్రీమియంతో చాలా ఫ్యామిలీస్ 10 లక్షల నుండి 20 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోగలుగుతున్నారు. కాబట్టి మీకోసం, మీ ఫ్యామిలీ కోసం ఒక నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా డిటోని సంప్రదించి మీ హెల్త్ ఇన్సూరెన్స్ను ఒకసారి చెక్ చేయించుకోండి. ఇన్సూరెన్స్కి సంబంధించి మన దేశంలో ఉన్న అత్యంత నమ్మకమైన బ్రోకర్లో ఇది కూడా ఒకటి. దీని పని ఏంటంటే సరైన హెల్త్ ఇన్సూరెన్స్ ఎంచుకోవడంలో ప్రజలకు సహాయం చేయడం, అలాగే మీకు ఇప్పటికే ఉన్న పాలసీని రివ్యూ చేయడం కావచ్చు, లేదా కొత్త పాలసీని ఎంచుకోవడం కావచ్చు, ముఖ్యమైన ప్రతి ఒక్క క్లాజ్ను సులభంగా అర్థమయ్యేలా వివరంగా చెప్పడం కావచ్చు, ప్రతి ఒక్క విషయంలోనూ మీకు డిటో సహాయం చేస్తుంది. పైగా వారి కన్సల్టేషన్ కూడా పూర్తిగా ఉచితం. దీనికి కేవలం 20 నిమిషాల టైం మాత్రమే పడుతుంది. మరీ ముఖ్యంగా వీరు అనవసరమైన స్పామ్ కాల్స్ అనేవి ఎప్పుడూ చేయరు. అంతేకాకుండా బెస్ట్ పార్ట్ ఏంటంటే భవిష్యత్తులో మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయితే, మీ క్లెయిమ్ నిజమైందైతే అప్పుడు డిటో టీమ్ మీకు సాయం చేస్తుంది. అవసరమైన పేపర్ వర్క్ను చేయించి ఇన్సూరెన్స్ కంపెనీలతో మీరు ఒంటరిగా పోరాడాల్సిన పరిస్థితి రాకుండా
మీకు పూర్తిగా సపోర్ట్ అందిస్తుంది. కాబట్టి మీకు ఇప్పటివరకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఇక ఆలస్యం చేయకండి. ఎందుకంటే జీవితంలో వాయిదా వేయకూడని పనుల్లో ఇది కూడా ఒకటి. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను ఉపయోగించి డిటోతో ఒక ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. మీ ఫ్యామిలీ కోసం సరైన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అలాగే మీరు ఫ్రీ కాల్ బుక్ చేసుకున్న తర్వాత ఈ వీడియోకి తిరిగి వచ్చి బుక్ అని కామెంట్ చేయండి. ఎందుకంటే మీలో ఎంతమంది ఈ వీడియో చూసి యాక్షన్ తీసుకొని తమ ఫ్యామిలీని రక్షించుకోవడానికి ముందుకు వచ్చారో మాకు తెలియడం కోసం. అయితే ఇప్పుడు మనం దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్లో ప్రీమియం సాధారణంగా ఫ్యామిలీలో ఉన్న పెద్దవారి వయసు ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఉదాహరణకు వరంగల్కి చెందిన లక్ష్మి వయసు 38 సంవత్సరాలు, ఆమె భర్త వయసు 35 సంవత్సరాలే అనుకుందాం. ఈ సందర్భంలో ఫ్యామిలీలో ఉన్న అందరికంటే లక్ష్మి వయసే పెద్దది. కాబట్టి పాలసీ ప్రీమియం లక్ష్మి వయసును ఆధారంగా తీసుకొని లెక్కిస్తారు. అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విడివిడిగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం కంటే ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అనేది చాలా తక్కువ ఖర్చుతో వస్తుంది. ఉదాహరణకు హైదరాబాద్లో ఉన్న నలుగురు ఉండే ఫ్యామిలీ కోసం 15 లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ను సంవత్సరానికి సుమారు 20,000 నుండి 27,000 మధ్యలో తీసుకోవచ్చు. అంటే నెలకు 2,500 కంటే కూడా తక్కువ. నిజానికి ఇది మనలో చాలామంది వీకెండ్లో బయట డిన్నర్కు ఖర్చు చేసే డబ్బు కంటే కూడా తక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు చాలామందికి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విడివిడిగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటే సరిపోదా అనే ప్రశ్న ఎదురవచ్చు. దీనికి సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా ఇండివిజువల్ ప్లాన్కి ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్కి మధ్య ఉన్న ముఖ్యమైన తేడా గురించి అర్థం చేసుకోవాలి. ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్లో ప్రతి కుటుంబ సభ్యుడికి ప్రత్యేకంగా ఒక కవరేజ్ అనేది ఉంటుంది. దీనివల్ల ఒక వ్యక్తి క్లెయిమ్ చేసినా అది మిగతా వారి కవరేజ్పై ఎలాంటి ప్రభావం చూపదు. అయితే ఫ్యామిలీలో నలుగురు సభ్యులకు 4 వేరువేరు పాలసీలు తీసుకోవాల్సి రావడం వల్ల మొత్తం ప్రీమియం ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. మరొక వైపు ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్లో మొత్తం ఫ్యామిలీ ఒకే సమ్ ఇన్సూరెన్స్ షేర్ చేసుకుంటుంది కాబట్టి ప్రీమియం ఖర్చు తక్కువగా ఉంటుంది. కానీ దీనికి ఒక చిన్న లిమిట్ ఉంటుంది. అదేంటంటే ఒకవేళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు సమ్ ఇన్సూరెన్స్ పెద్ద మొత్తంలో క్లెయిమ్ చేస్తే అప్పుడు ఆ సంవత్సరం మిగతా సభ్యులకు అందుబాటులో ఉండే కవరేజ్ అనేది తగ్గిపోతుంది. అందుకే ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ముఖ్యంగా యంగ్ ఫ్యామిలీలకు, చిన్నపిల్లలున్న కపుల్స్కి, అలాగే ఒకే సంవత్సరంలో కుటుంబ సభ్యులందరికీ పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉన్న కుటుంబాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ 60 సంవత్సరాలు దాటిన సీనియర్ పేరెంట్స్కి లేదా ఇప్పటికే షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న కుటుంబ సభ్యుల విషయంలో కేవలం ఫ్యామిలీ ఫ్లోటర్పై మాత్రమే ఆధారపడడం అనేది సరైన ఆప్షన్ కాకపోవచ్చు. అలాంటి వారికి ప్రత్యేకంగా ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండడం మంచిది. ఎందుకంటే అలా చేయడం వల్ల తరచుగా క్లెయిమ్లు వచ్చినా కానీ వారి కవరేజ్పై మాత్రమే ప్రభావం ఉంటుంది. అలాగే ఫ్యామిలీలోని మిగతా వారి కవరేజ్ కూడా తగ్గిపోదు. ఇక ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని టాప్ ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది HDFC ఎర్గో ఆప్టిమా సెక్యూర్ ప్లాన్. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏంటంటే మీరు తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ మొదటి రోజు నుండే రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా కాలక్రమేణా అది 3 రెట్ల వరకు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా మీరు క్లెయిమ్ చేసినప్పటికీ ఈ అడిషనల్ కవరేజ్ బెనిఫిట్లు కొనసాగుతూనే ఉంటాయి. అలాగే ఈ ప్లాన్లో రూమ్ రెంట్పై ఎలాంటి పరిమితులు ఉండవు, కోపే అవసరం కూడా ఉండదు. దేశవ్యాప్తంగా 13,000 కంటే ఎక్కువ నెట్వర్క్ ఆసుపత్రుల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇక రెండవది కేర్ సుప్రీం. ఈ ప్లాన్ ప్రతి సంవత్సరం 50% వరకు రెన్యువల్ బోనస్ అందిస్తుంది. ఈ బోనస్ మ్యాక్సిమం 100% వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా క్లెయిమ్ చేసిన తర్వాత కూడా ఈ బోనస్ ప్రయోజనాలు కొనసాగడం దీని స్పెషాలిటీ. వీటితో పాటు అదనంగా అన్లిమిటెడ్ రిస్టోరేషన్ సదుపాయం కూడా ఉండడం వల్ల యంగ్ ఫ్యామిలీలకు ఇది ఒక స్ట్రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఇక మూడో చూసుకుంటే ఆదిత్య బిర్లా యాక్టివ్ 1 మ్యాక్స్. ఈ ప్లాన్లో ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్యంగా ఉండి కంపెనీ పెట్టిన కొన్ని వెల్నెస్ కానీ లేదా ఫిట్నెస్ టార్గెట్లను పూర్తి చేస్తే మీరు కట్టిన ప్రీమియంలో 100% ప్రీమియం అనేది హెల్త్ రివార్డ్స్ రూపంలో తిరిగి మీకే వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రెన్యువల్ బోనస్ కాలక్రమేణా పెరుగుతూ కొన్ని సందర్భాల్లో 500% వరకు పెరుగుతుంది. ఇక ఈ ప్లాన్లన్నీ హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, వరంగల్ ఇలాంటి మెయిన్ సిటీలో ఉన్న అన్ని మేజర్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉంటాయి. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మీరు తప్పకుండా 5 ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, రీస్టోరేషన్ బెనిఫిట్. ఒకవేళ మీ పాలసీ కవరేజ్లో కొంత భాగం ఉపయోగిస్తే అప్పుడు తిరిగి వెంటనే రీస్టోర్ అవుతుందా, లేకపోతే మొత్తం కవరేజ్ పూర్తిగా అయిపోయిన తర్వాత మాత్రమే రీస్టోర్ అవుతుందా అనే విషయాన్ని పాలసీ తీసుకునే ముందు తప్పకుండా తెలుసుకోండి. ఎందుకంటే ఈ చిన్న విషయం క్లెయిమ్ సమయంలో చాలా పెద్ద తేడాను తీసుకొస్తుంది. రెండవది, రూమ్ రెంట్ లిమిట్ ఇంకా కోపే. కొన్ని పాలసీలు మీరు తీసుకునే హాస్పిటల్ రూమ్ రెంట్ మీద లిమిట్స్ పెడతాయి. అప్పుడు మీరు ఆ లిమిట్కి మించిన రూమ్ తీసుకుంటే కేవలం రూమ్ ఖర్చు మాత్రమే కాదు, ఆ మొత్తం హాస్పిటల్ బిల్లులపై కూడా ప్రపోర్షనేట్ డిడక్షన్స్ వర్తించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇలాంటి షరతులున్న పాలసీలను వీలైనంత వరకు తీసుకోకపోవడం మంచిది. ఇక థర్డ్,
పిల్లల ఏజ్ లిమిట్. సాధారణంగా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు పిల్లలకు 23 నుండి 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాత్రమే కవరేజ్ ఇస్తాయి. కాబట్టి ఆ ఏజ్ తర్వాత వారికి ప్రత్యేకంగా ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. 4 న్యూ బార్న్ కవరేజ్. పెళ్ళైన తర్వాత మీ ఫ్యామిలీ పెరుగుతుంటుంది కాబట్టి దానికోసం పాలసీలో కొత్తగా పుట్టే వారి కోసం కవరేజ్ ఉంటుందా లేదా అనేది ముందుగానే తెలుసుకోండి. ఎందుకంటే కొన్ని పాలసీలు మెటర్నిటీ బెనిఫిట్ ఉంటే బిడ్డ పుట్టిన మొదటి రోజు నుంచే కవరేజ్ అందిస్తాయి. 5 అన్ని ఆరోగ్య వివరాలను నిజాయితీగా చెప్పడం. పాలసీ తీసుకునే సమయంలో థైరాయిడ్, బీపీ, షుగర్ లాంటి ఆరోగ్య సమస్యలు మీకు ముందే ఉంటే వాటిని తప్పకుండా డిక్లేర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చిన్న విషయమే కదా అని దాచిపెడితే ఫ్యూచర్లో ఎమర్జెన్సీ సమయంలో క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కేవలం ప్రీమియం మాత్రమే కాకుండా ఈ ముఖ్యమైన అంశాలను కూడా జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. సో ఈ వీడియోలోని ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక యంగ్ ఫ్యామిలీ తీసుకోగలిగే అత్యంత తెలివైన ఆర్థిక నిర్ణయాల్లో ఒకటి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఎంగేజ్లో తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండడమే కాకుండా ఒకే పాలసీ ద్వారా మొత్తం కుటుంబానికి సెక్యూరిటీ దొరుకుతుంది. ముఖ్యంగా ఫ్యూచర్లో ఏదైనా పెద్ద మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీ లాంగ్ టర్మ్ సేవింగ్స్ అన్ని ఒక్కసారిగా ఖాళీ అయిపోకుండా కాపాడుతుంది. కాబట్టి సమస్య వచ్చే వరకు కాకుండా ముందుగానే సరైన నిర్ణయం తీసుకోండి. అన్ని ప్లాన్లను కంపేర్ చేసి చూడండి. వాటిల్లో మీ ఫ్యామిలీ అవసరాలకు సరిపోయే కవరేజ్ ఎంచుకోండి. వీలైనంత త్వరగా సరైన పాలసీని తీసుకోండి. అలాగే మీ కుటుంబానికి ఏ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ సరిపోతుందో అర్థం చేసుకోవడంలో ఎక్స్పర్ట్స్ సహాయం కావాలనుకుంటే డిటో ఇన్సూరెన్స్ చెక్ చేయండి. అక్కడ ఎవరు మీపై ఖరీదైన పాలసీ తీసుకోవాలని ఒత్తిడి చేయరు. పైగా ఉచిత కన్సల్టేషన్, ఎలాంటి ప్రెషర్ లేని గైడెన్స్, ఇంకా క్లిష్టమైన ఇన్సూరెన్స్ విషయాన్ని కూడా సులభమైన భాషలో వివరించే అడ్వైజర్లు మీకు అందుబాటులో ఉంటారు. కాబట్టి మరిన్ని వివరాల కోసం వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను ఓపెన్ చేయండి.